కంటిన్యూస్లోని మనకి ఇక్కడ పూజా రూమ్కి సంబంధించిన డోర్ కూడా ఇక్కడ ఏం చేస్తామంటే ఫ్రేమ్ అనేది మనం బాగా జూమ్ చేసుకొని సో ఇక్కడ ఏం చేస్తామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను షేప్లోకి వెళ్ళి సో ఇక్కడ లైన్ అనేది మనం క్రియేట్ చేసుకొని ఓ స్నాప్ అనేది ఆన్ చేసి సో ఇక్కడ ఏం చేయాలంటే మనం ఓ స్నాపింగ్ అనేది సో ఇలా మనం క్లోజ్ చేసుకోవాలి. సో క్లోజ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఇది డోర్ అంటే వాల్లోకి వెళ్ళిపోయింది, అంటే డిజైన్ అలా ఉంది కాబట్టి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేమో ఓ స్నాప్ అనేది ఆపేసి సో ఇక్కడ మోడిఫైర్స్లోకి వెళ్ళి మోడిఫైర్లో వర్టెక్సెస్ అనేది ఆన్ చేసుకొని సో ఇక్కడ ఏం చేస్తానంటే ఈ యొక్క ఆబ్జెక్ట్కి సో ఇలా మనం కొంచెం ముందుకి మూవ్ చేసేసుకుంటే సో ఫ్రేమ్ అనేది ఆటోమేటిక్గా నాకు ముందుకి మూవ్ అయిపోద్ది. సో అయిపోయిన తర్వాత ఏం చేస్తామంటే మనం మోడిఫైర్లోకి వెళ్ళిపోయి సో మోడిఫైర్లో ఇక్కడ ఏం చేయాలంటే మనం ఎక్స్ట్రూడ్ అనే ఆప్షన్ని మనం సెలెక్ట్ చేసుకొని సో ఇదేమో నేను 6 feet 10 inches ఇచ్చేస్తాను. సో ఇచ్చేసిన తర్వాత దీన్ని ఇక్కడ రైట్ క్లిక్ చేసుకొని కన్వర్ట్ టు ఎడిటబుల్ పాలిగాన్. సో ఇప్పుడు ఏం చేయాలంటే మనం దీన్ని మిర్రర్ కాపీ చేసుకోవాలి. సో మనం ఇక్కడ మిర్రర్ తీసుకొని సో దీని యొక్క కాపీని మనం ఓకే అని చెప్పి సో వీటిని ఏం చేస్తానంటే మళ్ళీ నేను సో దీన్ని ఇట్లాగ పెట్టుకున్నాను. సో పెట్టుకున్న తర్వాత మళ్ళీ మనం ఏం చేయాలంటే ఇక్కడ మనం మిర్రర్ కాపీ తీసుకున్నప్పుడు కాపీ అని చెప్పి సో ఓకే అని చెప్పి సో అయిపోయిన తర్వాత మనం ఆల్ట్ డబ్ల్యూ అనేది మనం తీసుకొని సో ఇక్కడ మళ్ళీ మనం ఈ వ్యూలోకి వచ్చేసి సో మనం ఇలా రొటేట్ చేసుకొని ఇక్కడ ఏం చేస్తానంటే నేను ఇక్కడ అటాచ్ అని చెప్పి సో వేరే యొక్క ఆప్షన్ నేను అటాచ్మెంట్ చేసుకొని సో దీన్ని మనం పాలిగాన్ షేప్లోకి తీసుకొచ్చి దీన్ని సెలెక్ట్ చేసుకొని అలాగే కంట్రోల్ పట్టుకొని ఇది సెలెక్ట్ చేసుకొని
ఎక్స్ట్రూడ్ అని చెప్పి నేనేం చేస్తానంటే 2 ఇంచెస్ ఇస్తాను. సో 2 ఇంచెస్ ఇచ్చేసి నేను ఓకే అని చెప్పి ఇక్కడ ఏం చేయాలంటే మనం F4 అనేది మనం ప్రెస్ చేసుకోవాలి. సో F4 ప్రెస్ చేస్తే నాకేమవుతుందంటే ఆబ్జెక్ట్ తాలూకా పాలిగాన్ ఫేసెస్ నాకు కనిపిస్తాయి. కంట్రోల్ కీ పట్టుకొని బోత్ సైడ్స్ మనం సెలెక్ట్ చేసుకొని బ్రిడ్జ్ అని మనం ఇవ్వాలన్నమాట. సో బ్రిడ్జ్ అని ఎప్పుడైతే మనం ఇస్తామో సో నాకు ఆటోమేటిక్గా అక్కడ ఏమవుతుందంటే ఒక షేప్ అనేది నాకు ఇక్కడ క్రియేట్ అయిపోద్ది. సో షేప్ ఎప్పుడైతే మనకి ఇలా క్రియేట్ అయిపోయిందో సో ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇక్కడ డోర్ ఒకటి కావాలి కాబట్టి Alt W అని తీసుకొని సో ఇక్కడ మళ్ళీ మనం మ్యాక్సిమైజ్ స్క్రీన్ అనేది మనం చేసి సో ఇక్కడ ఏం చేస్తామంటే మనం క్రియేట్లో షేప్లో రెక్టాంగిల్ అని చెప్పి ఓ స్నాప్ అని చెప్పి సో ఇక్కడ నేను ఈ ఎడ్జ్కి మనం ఒక షేప్ అంటే ఒక రెక్టాంగులర్ బాక్స్ అనేది మనం తీసుకొని దీన్ని నేను మోడిఫైర్స్లోకి వెళ్ళి ఎక్స్ట్రూడ్ అని చెప్పి సో ఇక్కడ నేను 7 feet అనేది ఇస్తాను. ఇచ్చిన తర్వాత మనం రైట్ క్లిక్ చేసి పొజిషన్ అనేది మనం 0లో పెట్టుకొని సో ఓకే అని చెప్పి ఇక్కడ మనకి దీని తాలూకా హెరార్కీని ఇక్కడ పొజిషన్ మనం మార్చుకోవాలంటే ఇక్కడ హెరార్కీ ఆన్ చేసుకొని ఎఫెక్ట్స్ టు సెంటర్ పాయింట్ అని చెప్పేసి ఈ ఆబ్జెక్ట్ని నేను ఏం చేయాలంటే నాకు ఎగ్జాక్ట్గా ఇక్కడికి వచ్చేటట్లాగా నేను పెట్టుకోవాలి. సో లేకపోతే ఇది ఆఫ్ చేసుకొని నేను దీనికేమో ఈ యొక్క పొజిషన్ మీద నాకు వచ్చేటట్లాగా అంటే బాగా జూమ్ చేసుకుంటే ఏమవుతుందంటే నేను పొజిషన్ని ఇన్సర్ట్ చేసుకోవడానికి అవుతుంది. సో ఎప్పుడైతే నాకు ఈ యొక్క పొజిషన్ అనేది నాకు వస్తుందో సో దెన్ ఇప్పుడు నేను ఏం చేస్తానంటే నార్మల్గా క్లిక్ చేసుకొని సో రొటేట్ అనే ఆప్షన్ తీసుకొని దీన్ని ఏం చేస్తామంటే మనం ఆబ్జెక్ట్ని మనం రొటేషన్ మనకి ఎలా కావాలనుకుంటే ఆ రకంగా మనం రొటేషన్ అనేది చేసుకోవచ్చు. సో అదేంటంటే మనం పొజిషన్ దాన్ని బట్టి నాకు ఇక్కడ ఆ ఆబ్జెక్ట్ని నేను రొటేట్ చేసుకునే విధంగా నేను ఇక్కడ డిస్ప్లే చేసి చూపించుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ మనకి ఇది అలాగే ఇది సో దీన్ని ఏం చేస్తానంటే ఇక్కడ షిఫ్ట్ డ్రాగ్ చేసుకొని మరొక కాపీ అనేది నేను తీసుకుంటాను. సో తీసుకొని ఇక్కడ ఏం చేస్తానంటే దీన్ని మరొక ప్లేస్లో ఈ డోర్ని ఏం చేసేయాలంటే మనం సో ఇక్కడ ఏం చేస్తామంటే మనం మిర్రర్ అనేది మనం తీసుకొని సో ఇక్కడ పొజిషన్ మనం మార్చేసుకొని ఓకే అని చెప్పి సో దీన్ని నేను
సో ఇక్కడ నేను ఇలా పెట్టుకోవడం వల్ల నాకు ఏమైందంటే మరొకటి మనం క్రియేట్ చేయకుండా మనం ఇక్కడ ఏంటంటే ఆల్మోస్ట్ నాకు ఇక్కడ మరొక డోర్ అనేది నాకు క్రియేట్ అయిపోయింది. సో ఇక్కడ నాకు కావలసిన డోర్స్ అయితే ఆల్మోస్ట్ అయిపోయినాయి. ఇంకా మనకి ఇక్కడ ఉండిపోయింది ఏంటంటే ఎంట్రన్స్ డోర్ ఒకటే ఉన్నది. సో అది కూడా మనం ఏం చేద్దామంటే ఆల్ట్ డబ్ల్యూ అని చెప్పేసి సో మనకి ఇక్కడ ఈ యొక్క పొజిషన్స్ అన్నిటిని కూడా మనం సెలెక్షన్ చేసేసుకొని సో ఇందులో ఏం చేస్తామంటే మనం లైన్ టూల్ అనేది మనం మళ్ళీ తీసుకొని ఓ స్నాప్ అనేది ఆన్ చేసుకొని సో ఇక్కడ నేను ఇలా తీసుకున్నాను. అది అయిపోయిన తర్వాత మళ్ళీ నేను దీన్ని ఏం చేస్తానంటే మోడిఫైర్లోకి వెళ్ళిపోయి సో ఇక్కడ ఎక్స్ట్రూడ్ అని మనం చెప్పేసి సో ఇక్కడేమో 6 feet 10 inches అనే దాన్ని మనం ఇచ్చాము. సో అది అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తామంటే దీన్ని రైట్ క్లిక్ చేసి కన్వర్ట్ టు ఎడిటబుల్ పాలిగాన్ అని చేసేస్తాము. అది అయిపోయిన తర్వాత ఇక్కడ ఏం చేయాలంటే మనం మిర్రర్ కాపీ మనం తీసుకొని సో ఇక్కడ ఓకే అని చెప్పి సో దీన్నేమో సో ఇక్కడికి మనం ఏం చేస్తామంటే ఇలా సెట్ చేసుకొని సో ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలంటే ఆల్ట్ డబ్ల్యూ అని చెప్పేసి ఈ ఆబ్జెక్ట్ని మనం డ్రాగ్ చేసుకొని అటాచ్ అని చెప్పి దీన్ని మళ్ళీ మనం అటాచ్ చేసుకోవాలి. సో అటాచ్ చేసిన తర్వాత మనం ఇక్కడ ఏం చేస్తామంటే పాలిగాన్ తీసుకొని సో పాలిగాన్ తీసుకున్న తర్వాత ఇక్కడ ఈ ఫేస్ని అలాగే ఇక్కడ కంట్రోల్ పట్టుకొని ఈ ఫేస్ని మనం సెలెక్ట్ చేసుకొని దీన్ని ఏం చేయాలి మరి సో ఎక్స్ట్రూడ్ అని చెప్పి ఇక్కడ ఏం చేస్తానంటే 2 inches అనేది పెట్టుకుంటాను. సో ఓకే అయిన తర్వాత సో ఓకే సో ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇక్కడ మనం ఇలా సెలెక్షన్ చేసుకొని దానికి మనం బ్రిడ్జ్ అని ఇవ్వాలి. ఓకే సో బ్రిడ్జ్ అని ఇచ్చేసిన తర్వాత
సో ఇక్కడ నేను బ్రిడ్జ్ అని ఇవ్వండి. ఇప్పుడు నాకు ఏమైందంటే ఎగ్జాక్ట్గా నాకు ఇక్కడ సరిపోయింది. అది అయిపోయిన తర్వాత ఇక్కడ మళ్ళీ మనం ఏం చేయాలంటే, సో ఇందులో అంటే ఈ యొక్క ఆబ్జెక్ట్కి మనం ఎడ్జెస్ ఏవైనా మనం క్రియేషన్ చేయాలి అనుకుంటే, సో ఇక్కడ ఏం చేయాలంటే ఎడ్జెస్ అనే ఆప్షన్ మనం క్లిక్ చేసుకొని, సో కొంచెం మీదికి అట్లాగా వెళ్తే ఇక్కడ నాకు స్లైస్ ప్లాన్ అని చెప్పి నాకు ఒక ఆప్షన్ వస్తుంది. సో స్లైస్ ప్లాన్ అనేది మనకి ఎక్కడ స్లైస్ చేయాలి ఆబ్జెక్ట్ అనేది మనం మొదట మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఎక్కడైతే మనకి కావాలనుకుంటున్నామో ఆ ఏరియా దగ్గరికి ఇక్కడ మనం ఇలా పెట్టుకొని ఇక్కడ ఏం చేయాలి, ఇప్పుడు అది ఓకే అనుకున్న తర్వాత స్లైస్ అని కొట్టండి. సో స్లైస్ అని కొడితే నాకు ఏమవుతుందంటే ఇక్కడ నాకు కొత్తగా ఏమవుతుందంటే ఎడ్జెస్ అనేది నాకు క్రియేట్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఏం చేస్తాను, నేను ఇందాకలాగే సేమ్ ప్రొసీజర్ని నేను వాడుకొని పాలిగాన్లోకి వెళ్ళిపోయి, సో ఇక్కడ అలాగే అంటే ఇది ఏంటంటే మధ్యలో ఏవైనా మోడిఫికేషన్ చేయాలి అనుకున్నప్పుడు సో ఎడ్జెస్ స్లైస్ ప్లాన్ అని పొజిషన్ ఇచ్చేస్తే సో నాకు అదేమవుతుందంటే ఎగ్జాక్ట్గా ఎడ్జెస్ అనేది నాకు క్రియేట్ అవుతుంది. సో క్రియేట్ అయిన తర్వాత మనం ఇక్కడ ఏం చేస్తాము, సో జనరల్గా పాలిగాన్లోకి వెళ్ళిపోయి సో పాలిగాన్ ఆప్షన్స్లో బ్రిడ్జ్ అని ఇస్తాం. సో ఎప్పుడైతే నేను అలా బ్రిడ్జ్ ఇచ్చానో సో ఇక్కడ ఏమైందంటే నాకు దీనికి మెయిన్ గుమ్మం అనేది నాకు క్రియేట్ అయిపోయింది. సో క్రియేట్ అయిపోయిన తర్వాత మనం ఇక్కడ మనం ఏంటి చేయాలనుకుంటున్నాము, సో ఏదర్ డబల్ డోర్ టైప్ లాగా మనం క్రియేట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి సో ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం టాప్ వ్యూకి మనం వెళ్ళిపోదాం. సో టాప్ వ్యూలోకి వెళ్ళిపోతే ఏమవుతుందంటే నాకు ఏంటి చేయాలి ఎలా చేయాలి అనేది నాకు ఇక్కడ తెలుస్తుంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ రెక్టాంగులర్ బాక్స్ అనేది తీసుకొని ఓ స్నాప్ అనేది ఆన్ చేసి సో నేనేం చేస్తానంటే ఈ పాయింట్ నుండి నేను ఈ పాయింట్కి ఒక బాక్స్ లాంటిది నేను క్రియేట్ చేయాలనుకుంటున్నాను. ఓకే, సో అది అయిపోయిన తర్వాత నేనేం చేస్తానంటే అది నాకు అంత ఎగ్జాక్ట్గా అవ్వలేదు కాబట్టి దీన్ని నేను రైట్ క్లిక్ చేసి కన్వర్ట్ టు ఎడిటబుల్ స్ప్లైన్స్ అని చెప్పేసి సో ఇక్కడ నేనేమో వర్టెక్సెస్ అని చెప్పి సో ఈ వర్టెక్సెస్ అనేది నేను తీసుకొని నేనేం చేస్తానంటే ఇక్కడ ఓ స్నాప్ అనేది ఆపేసి సో ఇక్కడ నేను ఈ పాయింట్స్ ఏదైతే ఉంటుందో అది నేను ఇక్కడ నేను మూవ్ చేస్తాను. ఓకే, సో మూవ్ చేసుకొని మళ్ళీ నేను ఈ యొక్క పాయింట్స్ని నేను సెలెక్ట్ చేసుకొని దీన్ని కూడా జాగ్రత్తగా మనం ఇలాగా మూవ్ చేసుకోవాలి. మూవ్ చేసుకున్న తర్వాత ఏం చేయాలి, మనం ఈ యొక్క వర్టెక్స్ పాయింట్స్ని ఇలా సెలెక్ట్ చేసుకొని నేను ఈ యొక్క సెంటర్కి ఇలాగ పెట్టుకున్నాను. అది అయిపోయిన తర్వాత నార్మల్గా నేను ఏం చేస్తానంటే మోడిఫైర్లోకి వెళ్తాను. సో మోడిఫైర్లోకి వెళ్ళిన తర్వాత జస్ట్